Garuda Express, an international courier service. టాలీవుడ్ సినీ నటుడు రవితేజ విషయంలో సిట్ అధికారులు ఏ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే విషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రవితేజ విచారణ తేదీని 2 సార్లు మార్పుల తర్వాత రేపే రవితేజను విచారించనున్నారు. డ్రగ్స్ కేసు విషయమై సిట్ అధికారులు సినీ ప్రముఖులను విచారిస్తున్నారు. రవితేజ విచారణతో తొలి విడత సినీ ప్రముఖుల విచారణ ముగిసే అవకాశం ఉంది. విచారణకు హాజరైన సినీ ప్రముఖులు ఈ కేసులో కొత్త పేర్లను వెల్లడిస్తున్నారని స్వయంగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే రవితేజ సోదరుడు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. విచారణ సందర్భంగా ఈ విషయాలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. డ్రగ్స్ తో సంబంధాల కారణంగానే రవితేజ సోదరులకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా ఉంది. డ్రగ్స్ కేసులో కెల్విన్ తో పాటు జీషాన్ కూడా కీలక సమాచారాన్ని ఇచ్చారని ఎక్సైజ్ వర్గాల కథనం. జీషాన్ ద్వారా టాలీవుడ్ లోని కొందరికి డ్రగ్స్ చేరాయని, ముఖ్యంగా జీషాన్ తో రవితేజ సంబంధాలపై చాలా స్ట్రాంగ్ సాక్ష్యాలు ఉన్నట్టు తెలుస్తుంది. జీషాన్ స్వయంగా నా దగ్గర రవితేజ డ్రగ్స్ తీసుకుంటాడు అని వాంగ్మూలం ముఖ్య భూమిక కానుంది. జీషాన్ ఇచ్చిన ఈ సమాచారం ఆధారంగా చార్మిని విచారించిన తర్వాత రవితేజను విచారించాలని భావించినట్టు ప్రచారంలో ఉంది.